హాయ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహాన మామ్ సత్య. అండ్ నేనైతే తమ్నైల్లో మీరు చూసినట్టు మానిటైజేషన్ అవ్వలేదు అని అయితే చెప్పాను కదా. సో నాకు మానిటైజేషన్ అవ్వలేదు. 1 ఇయర్ అయ్యింది నేను ఛానల్ పెట్టి. అండ్ 1 ఇయర్ పైనే ఒక 3-4 మంత్స్ అయిపోతుంది అనమాట. సో 1.5 ఇయర్ అనుకోండి, ఇంకో 1 మంత్ అయిపోతే. సో ఎందుకు అవ్వలేదు, నేను ఏం మిస్టేక్స్ చేశానంటే చెప్తాను. అండ్ కొత్తగా ఛానల్ పెట్టాలనుకున్న వాళ్ళు అండ్ ఛానల్ రన్ చేస్తూ మానిటైజేషన్ అవ్వలేకపోయిన వాళ్ళు కూడా పనికొస్తుంది. సో నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే మొబైల్ స్టాండ్ విరిపేసుకున్నాను. మొబైల్ వచ్చేసి మంచిగా వీడియోస్ రీచ్ అవుతున్నాయి, 1500 వాచ్ అవర్ వచ్చేసింది. షార్ట్స్ కూడా కేస్లోకి వెళ్తున్నాయి, అంటే థౌజండ్స్లోకి వెళ్తున్నాయి అన్నప్పుడు మొబైల్ వచ్చేసి పాప 8th ఫ్లోర్ నుంచి పడేసింది. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. సో ఆ మొబైల్ అయితే విరిగిపోయింది. అండ్ కొనుక్కోవడానికి నాకు టైం పట్టిందనమాట. ఎందుకంటే నేను ఇప్పుడు కేరళలో ఉంటున్నాం కదా, ఆంధ్ర వెళ్ళి తీసుకుందామని చెప్పి అక్కడ 1 మంత్ నాకు వేస్ట్ అయిపోయింది. తర్వాత స్టాండ్ కూడా నెక్స్ట్ మొబైల్ కొనుక్కున్న తర్వాత స్టాండ్ విరిగిపోయింది, అది పాపే విరిచేసింది. సో నేను పాప దగ్గర సేఫ్ చేసుకోలేకపోయాను అనమాట. అది నా బిగ్ మిస్టేక్ అనమాట. మంచిగా రీచ్ అవుతున్నప్పుడు అలా జరిగింది. సో దానికి ఏంటంటే నాకు ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ, డిస్కరేజ్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ. అందుకని నన్ను నేనే డిస్కరేజ్ చేసుకునేదాన్ని అనమాట, ఎంకరేజ్ చేసుకునేదాన్ని కాదు. సో ఇంకొకటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ది, వీడియోస్ అప్లోడ్ చేయడం అసలు రెగ్యులర్గా ఉండేది కాదు, ఇర్రెగ్యులర్ అనమాట. సో డైలీ ఒక వీడియో పెడితేనే ఎంగేజ్లో ఉంటారు పీపుల్. అంటే మనం ఒక వీడియో పెడితే వీడియో చూసిస్తారా, ఆ వీడియో చూసాక నెక్స్ట్ వీడియో మళ్ళీ వాళ్ళకి ప్రిఫర్ చేయాలంటే నెక్స్ట్ వీడియో మనం అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయకపోతే వాళ్ళు ఇంకో వీడియో చూసుకుంటారు. అలాగా మన వీడియోస్కి అలవాటు పడరు అనమాట. డైలీ పెడుతుంటేనే మన వీడియోస్ చూస్తారు. సో నేను చేసిన మిస్టేక్ ఏంటి, నాకు తెలుసు డైలీ వీడియోస్ పెట్టాలి అని. సో అయినా సరే ఇర్రెగ్యులర్గా ఉన్నాను అనమాట. అది నా మిస్టేక్. నేను పోనీ 1 డే కాదు, 2 డే కాదు, కొన్ని 1 వీక్ కాదు, మంత్లీ అనమాట, మంత్స్ గ్యాప్ ఇచ్చేసాను. ఒకసారి అయితే 3 మంత్స్ కూడా ఇచ్చాను అనమాట గ్యాప్ అప్లోడ్ చేయకుండా. సో అలా ఇర్రెగ్యులర్గా ఉంటే ఛానల్ ఎలా మానిటైజేషన్ అవుతుంది? వాచ్ ఓవర్ అంత ఈజీగా రాదు. వన్ వీడియో ఏదో ఇంపార్టెంట్ వీడియో పెట్టేసాను చూసేసానంటే మనం సెలబ్రిటీస్ కూడా కాదు, నార్మల్గా మనం చేసుకునే డైలీ బ్లాగ్స్ అనమాట. ఇది కేవలం డైలీ బ్లాగ్స్, కొంచెం నార్మల్గా చిన్న చిన్న వర్క్స్ చూపించే వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది. సో ఇలా అయితే నేను కంటిన్యూగా అప్లోడ్ చేసుంటే ఈ పాటకు మానిటైజేషన్ అయిపోయింది అనే వీడియో పెడుదును. 1.5 ఇయర్ అయిపోయింది కాబట్టి. సో నేను కంప్లీట్గా అప్లోడ్ చేయకపోవడం వలన అండ్ మొబైల్ని అండ్ స్టాండ్ని సేఫ్గా పెట్టుకోకపోవడం వలన అండ్ ఇంకొకటి ఏంటంటే నేను చదువుకున్నా కదా, డిఎస్సి ఉంది కదా, అండ్ టీచర్ ఫీల్డ్లోకి వెళ్ళిపోవచ్చు కదా, ఇంగ్లీష్ కొంచెం మంచిగా ఫ్లూయెంట్గా మాట్లాడడం వస్తే అని అనుకున్నాను. కానీ ఇప్పుడు యూట్యూబ్ రన్ చేస్తున్నప్పుడు అలా ఆ పై ఆలోచనలు గట్టా ఆలోచించుకొని ఇంక యూట్యూబ్ని అయితే మానిటైజేషన్ అవ్వకుండా నేనే చేసుకున్నాను అనమాట. సో ఇంకొకటి ఏంటంటే మా హస్బెండ్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదన్నమాట. సో చేసుకో అనేవాళ్ళు అంతే. ఇంకోసారి మొబైల్ ఏదైనా పడినా కానీ నువ్వు యూట్యూబ్ చేసుకొని మొబైల్ని పడేస్తున్నావు, అది పోతే కొంచెం కాదు కదా, అలా ఉండేదన్నమాట. అలా మా హస్బెండ్ పెద్ద సపోర్ట్ ఏమి ఇవ్వలేదు, కానీ మరి డిస్కరేజ్ అయితే చేసేవారు కాదు అంతలాగా. ఇప్పుడైతే చిన్నగా ఎంకరేజ్ కూడా చేస్తున్నారనమాట, చేసుకోలే అని. సో ఇప్పుడు నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా వాచ్ ఓవర్ అయితే పెద్దగా లేదు, ఎందుకంటే మొత్తం 1 ఇయర్ అయిపోయింది కాబట్టి మొత్తం ఉన్న 1500 వాచ్ ఓవర్లో ఒక 131 అలా వాచ్ ఓవర్ ఉంది. అండ్ పీపుల్ని ఎంగేజ్లో పెట్టాలంటే మంచి కంటెంట్తో ఉన్న వీడియోని డైలీ అప్లోడ్ చేస్తూ ఉండాలి. వన్స్ మానిటైజేషన్ అయ్యాక ఆ తర్వాత మీరు మీ ఇష్టం అనమాట. సో మానిటైజేషన్ అవ్వనంత వరకు మీరు ఖచ్చితంగా వీడియోస్ డైలీ పోస్ట్ చేయాలి అండ్ బెస్ట్ వీడియోస్ పోస్ట్ చేయాలి. అండ్ ఫస్ట్ స్టార్టింగ్ 100 వీడియోస్ బెస్ట్ ఉండాలన్నమాట. సో మీకు ఖచ్చితంగా మానిటైజేషన్ అయిపోతుంది. సో నేనైతే అవే మిస్టేక్ చేశాను, డైలీ పోస్ట్ చేయలేదన్నమాట వీడియోస్, అందుకనే నాకు అవ్వలేదు. అంతే తప్ప అదర్గా స్ట్రైక్స్ పడడం కానీ కాపీరైట్స్ కానీ లేవు. సో అవైతే పడకుండా చూసుకోండి. కాపీరైట్ పడినా కూడా నో ప్రాబ్లం, కానీ స్ట్రైక్స్ పడకూడదు. సో అవి మీ అందరికీ యూట్యూబ్ స్టార్ట్ చేయాలన్న వాళ్ళందరికీ టెక్ ఛానల్స్ వింటే తెలుస్తుంది.
టెక్ ఛానల్స్లో వాళ్ళు చెప్తారు స్ట్రైక్స్ పడకుండా ఎలాంటి వీడియోస్ పెట్టకూడదని. యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అప్లోడ్ చేయకూడదు, అలాంటి వీడియోస్ అనేవి అప్లోడ్ చేయకుండా ఉంటే సరిపోతుంది. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బాయ్ బాయ్.